హలో ఫ్రెండ్స్, మ్యాగీని రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేశారంటే మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ఫస్ట్ 4 ఉన్న మ్యాగీ ప్యాకెట్స్ని తీసుకోవాలి. తర్వాత 4 కాశ్మీరీ చిల్లీస్ తీసుకున్నాను. సో ఈ ఏంటంటే మ్యాగీని ఫస్ట్ వాటర్ వేసి బాయిల్ చేసుకొని మ్యాగీ తీసేసిన తర్వాత వాటర్ హాట్గా ఉంటాయి కదా, దాంట్లో ఈ రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. కాసేపు నానిన తర్వాత గార్లిక్ పీల్ చేసుకొని ఆ రెడ్ చిల్లీస్, గార్లిక్, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని అందులో వేసుకొని కాసేపు వేపుకోవాలి. తర్వాత మ్యాగీలో మనకు మసాలా ప్యాకెట్ వస్తుంది కదా, దాన్ని ఆ 4 ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 4 మసాలా ప్యాకెట్ని దాంతో మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ బాయిల్ చేసుకున్న మ్యాగీని అందులో వేసుకొని సో దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట, అంతా దానికి పట్టేలాగా. సో మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా వేయాల్సిన అవసరం లేదు. పేస్ట్ చేసేటప్పుడు సాల్ట్ వేసేసాను నేను. సో చూడండి, నేనైతే ఈ చాప్ స్టిక్స్తో బాగా అలా వాటిని మిక్స్ అయ్యేలా చేస్తున్నాను. మామూలుగా గరిటతో తిప్పితే రాదు కాబట్టి చాప్ స్టిక్స్ తిప్పి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఆయిల్ వేసినప్పుడు వెజిటబుల్స్ కూడా సన్నగా తరిగి వేపుకొని అందులో మీరు పేస్ట్ వేసేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.